నందమూరు గరువు వీరవాసం మండలం ఏదైతే నిన్న మన గౌడబిడ్డని అత్యంత దారుణంగా కాపు కులానికి చెందిన జనసేన నాయకులు వాళ్ళ యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని చెప్పేసి చిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో దానికి కావాలని రోడ్డు మీద అడ్డగించి మరి మిమ్మల్ని కొడితే మీకు దిక్కెవరు, మిమ్మల్ని చంపేస్తే మీకు దిక్కెవరు, మీరు ఏం చేయగలుగుతారని చెప్పేసి అత్యంత దారుణంగా గుండెల మీద గుద్ది ఆ పిల్లగాడిని, అంటే 15 సంవత్సరాల పిల్లగాడు, చెప్పాలంటే సమాజం తెలియని పిల్లగాడు. గత ప్రభుత్వంలో కూడా కాసాని రాజేష్ అనే పిల్లగాడు, గత ప్రభుత్వంలో కూడా అక్కడ అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని, గౌడబిడ్డని 15 సంవత్సరాల గౌడబిడ్డని చెరుకుపల్లి గ్రామంలో అత్యంత దారుణంగా రెడ్డి కులస్తులు తగలబెడితే ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న ఈ కాసాని రాజేష్ అనే గౌడబిడ్డని అత్యంత దారుణంగా కొట్టి మరీ చంపేసిన ఘటన యావత్ 2 తెలుగు రాష్ట్రాల గౌడ కులస్తులు ముక్తఖండంతో ఖండిస్తున్నాం. చెప్పగలిగింది ఏంటంటే ప్రభుత్వానికి మేము ఒక్కటే విన్నవించుకుంటున్నాం. ప్రభుత్వ పెద్దలారా, గౌడ సోదరులారా, ఎవరైతే ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా పనిచేస్తున్నారో మీ మీద నమ్మకంతో మీ ప్రభుత్వానికి మేమందరం సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా బీసీ అట్రాసిటీ యాక్ట్ తీసుకొస్తామని చెప్పేసి 100 రోజుల్లో తీసుకొస్తామని ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీని నిలబెట్టుకోకుండా దాదాపుగా ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. మరి ఏదైతే ఆ దాడులు కూడా గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే బీసీల మీద జరిగినాయో అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మాకు రక్షణ దొరుకుతుందనే ఉద్దేశంతోనే మేము కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశాం. మరి ఈ కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి కొంతమంది నాయకులు అదే బీసీ వర్గాల మీద, మా బీసీ వర్గాల మీద దాడులు చేస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి, ఏ విధంగా మేము రక్షణ పొందాలనేది మీరు ఒకసారి ఆలోచించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు బీసీ రక్షణ చట్టం ముందుకు తీసుకొచ్చి బీసీలకు రక్షణ కల్పించాలని, అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఇష్యూ జరిగిందో, కాసాని రాజేష్ అనే గౌడబిడ్డపై దాడి జరిగిందో, ఈ విషయంలో పోలీసు వారు ఒకే ఒక వ్యక్తిని తప్పుగా చూపించి ఒకే ఒక వ్యక్తి దాడి చేశాడని చెప్పేసి ఒకే ఒక వ్యక్తిని పూర్తిగా బాధ్యుడిగా చేసి, ఎవరైతే 3-4 దాడి చేస్తే ఒకే ఒక వ్యక్తిని, మిగిలిన ముగ్గురిని కాపాడే విధంగా ఒకే వ్యక్తి మీద కేసు పెట్టడం జరిగిందో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన ముగ్గురిని తప్పించే విధంగా వాళ్ళు ముందుకు పోవడం జరిగింది. ఈరోజు మేము ఆ 3 వ్యక్తుల ఇన్ఫర్మేషన్ కూడా పోలీసు వారికి ఇవ్వడం జరిగింది. మరి ఇంత జరిగినప్పుడు కూడా కంప్లైంట్ ఇస్తేనే పోలీసు వారు దాని ప్రకారం మేము మూవ్ అయ్యాము, ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పడం హాస్యాస్పదం. ఎందుకంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దాన్ని పూర్వపరాలు పరిశీలించి ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో దాని తర్వాత ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత కూడా పోలీసు వారి మీద ఉంది. మరి పోలీసు వారు సరైన ఎంక్వైరీ చేయలేదా? మరి మేము ఎంక్వైరీ చేసి మా గౌడ సోదరులు, అదేవిధంగా ఇక్కడున్న గౌడ పెద్దలు, ఇక్కడున్న గ్రామ పెద్దలు కూడా ఎంక్వైరీ చేసి వీడియో రూపంలో కానీ పోలీసు వారికి అందిస్తే కానీ వారు ఇవాళ మిగిలిన ఇద్దరిని కూడా ఇంక్లూడ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ మిగిలిన 2 పేర్లు మేకల రాహుల్, అదేవిధంగా రాజనాల సాయి అనే వ్యక్తిని కూడా, వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఆ కేసులో ఇంక్లూడ్ చేసి, ఎవరైతే 3 మేకల సతీష్, మేకల రాహుల్, రాజనాల సాయి అనే 3ని కూడా ఈ కేసులో బాధ్యతలుగా చేసి వారికి తగిన శిక్ష పడే విధంగా, అంటే కఠినంగా ఉరిశిక్ష పడే విధంగా ప్రణాళిక రూపొందించి ఈ కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతంలో దాడులు జరుగుతున్నాయో ఇంకొక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇది 2వ ఇష్యూ పశ్చిమ గోదావరి జిల్లాలో. గతంలో తాటిపర్రిలో జరిగింది, 4 గౌడ బిడ్డలు నష్టపోయాం. ఇవాళ ఈ మండలం వీరవాసం మండలంలో జరిగింది, ఇవాళ ఒక గౌడ బిడ్డను నష్టపోయాం. ఎన్నాళ్ళు మేము నష్టపోవాలి? ఏ పిల్లినైనా సరే లోపలేసి కొడితే అది పుల్లిలాగా మారుతుంది. అదేవిధంగా మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడితే మేము
ఖచ్చితంగా తిరగబడతాం. మేము మీకు తగిన బుద్ధి చెప్తాం, దాడికి ప్రతి దాడి చేస్తామని చెప్పేసి జై గౌడ సేన జాతీయ సంఘం నుంచి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘాల నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై గౌడ.